కెన్ అడాప్ట్ ఎనీవేర్ ఇన్ లైఫ్. సో మీరు ఎంత సాఫ్ట్ అండ్ కూల్ గా ఉంటారో ఎక్కడైనా గెలవచ్చు. సో బీ లైక్ స్ట్రాంగ్ అండ్ వాల్యుబుల్ లైక్ డైమండ్. సో మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండి మీరు ఒక డైమండ్ గా మారాలి. సో నా కోచ్ కి నేను డైమండ్ గా మారాను, వాల్యుబుల్ పర్సన్ గా మారాను. సో నో వన్ కెన్ ప్లే విత్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ తోటి ఎవ్వరు వాడలేరు. ఓకే, నీకంటూ ఒక వాల్యూ ఉంది, నీకంటూ ఒక స్ట్రాంగ్ డిసిషన్స్ ఉంటాయి. ఎవరు కూడా నీ ఎమోషన్స్ తో ఆడరు. ఓకే, బ్యాలెన్స్ యువర్ కైండ్నెస్ విత్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ హార్ట్ విత్ విజ్డమ్. సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి మన కైండ్నెస్ ని మన స్ట్రెంగ్త్ తో అండ్ మీ హార్ట్ అండ్ విజ్డమ్. ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ చేయగలిగితే రియల్లీ మనం హెర్బల్ లైఫ్ లో చాలా ఎదగవచ్చు. సో లైఫ్ ఎహెడ్ ఆఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లైఫ్ బిహైండ్ యూ. సో లేడీస్ కి ఎప్పుడు కూడా పాస్ట్ టైమ్స్ బాగా గుర్తుంటాయి. అప్పుడైంది ఇప్పుడైంది అని చెప్పేసి ఊరికి పంచాయతీలు పెడతారు, ఈవెన్ హస్బెండ్ తో కూడా. సో అది కాదు మనకు కావాల్సింది. వాట్ ఈస్ ఫార్వర్డ్? ఏముంది బిహైండ్ ఏమైనా ఉండని, బట్ ఫార్వర్డ్ మనం థింక్ చేసుకుంటా ఉంటే మనం రేపు రాబోయే సక్సెస్ కి దగ్గరలో ఉంటాం. సో నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను బయట ట్రైనింగ్స్ అటెండ్ అయ్యేదాన్ని, బయట కూర్చొని బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ అలాగా నేను ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ వచ్చా. బట్ నా పిల్లలు ఉన్నారు కదా అని ట్రైనింగ్ వెళ్ళకుండా నేను ఇంట్లో కూర్చోలేదు. అంటే నాలో కసి ఉంది, నేను సాధించాలి, నేను సంథింగ్ నేర్చుకోవాలి, నేను ఫ్యామిలీకి ఏమైనా చేయాలి. ఆ కసి ప్రతిసారి ఉండాలి, ప్రతి రోజు ఉండాలి. ఓకే, సో మనం ఓన్లీ పాస్ట్ గురించి ఆలోచిస్తే మనం ఒక ప్రిజనర్ లాగా ఒక జైల్లో ఉండిపోయిన ఫీలింగ్ ఉంటది. బట్ ఒక లెసన్, ఒక పాత అనుభవంతో మనం నేర్చుకొని మన లైఫ్ ని మార్చుకోవాలని చెప్పేసి లెర్న్, గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ కరేజ్ అండ్ హోప్. అంటే నేర్చుకుంటూ గ్రో అవుతూ ఇంకా ముందుకి వెళ్తే అది ఇంకా బాగుంటుంది. సో హెర్బల్ లైఫ్ లో ప్రపంచం మొత్తం చుట్టొచ్చు, ప్రతి చూడొచ్చు అని చెప్పారు. బిలీవ్ చేశాను, బిలీవ్ చేసి ప్రతి ట్రైనింగ్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్, నేషనల్ ట్రైనింగ్స్, ఎక్కడ కూడా ఆగలేదు. సో అండ్ చాలా సార్లు హస్బెండ్స్ పిలుస్తారు నాతో పాటు రా ట్రైనింగ్ అని, కొంతమంది రారు. నువ్వు వెళ్ళు అని పంపిస్తారు సింగిల్ గా. లేదా మీ కోచెస్ చెప్తారు ఎస్ మీరు ట్రైనింగ్ కి రావాలి, ఇంకా గ్రో కావాలంటే నోలింగ్. సో చాలా ఎక్స్క్యూసెస్ చెప్తాం, ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. నో, ట్రైనింగ్ వెళ్తేనే మీ మైండ్ సెట్ మారుతుంది, ట్రైనింగ్స్ వెళ్తేనే మీరు సక్సెస్ పొందగలుగుతారు. సో ఎప్పుడైతే నేను ప్రతి దాంట్లో ఉన్నానో ముందుకి, నాకు హ్యాపీగా ఏదైతే వరల్డ్ టూర్ కావాలనుకున్నానో నాకు వచ్చేసింది విత్ ఫ్యామిలీ. సో వెకేషన్స్ క్వాలిఫై అయ్యాను. ఓకే, సో కంట్రీస్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ తిరగగలిగాను. అంత ముందు నాకు బిఫోర్ మ్యారేజ్ పాస్పోర్ట్ ఉంది, కానీ నేను ఎక్కడికి వెళ్ళలే. జాబ్ పర్పస్ వెళ్ళాలి అని తీసి పెట్టుకున్నా. బట్ ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ కి వచ్చానో ప్రతి ఇయర్ నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, డిఫరెంట్ కంట్రీస్ తిరగగలుగుతున్నాను. అంటే ద స్టార్టింగ్ 6 years మాత్రం నేను వర్క్ కోసం స్పెండ్ చేస్తే ద 7th year నుంచి ఎవ్రీ కంట్రీ నేను వెళ్తున్నా. ఇప్పుడు ఆఫ్టర్ ప్రెసిడెంట్ ఎవ్రీ మంత్ నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, ఎవ్రీ 2 months కి ఫ్లైట్. సమ్ ఆర్ ఫ్రీ, సమ్ ఆర్ పెయిడ్. అంటే పెయిడ్ ఉండాలంటే నాకు ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నేను వెళ్తాను. సో అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా తీసుకోగలిగాను. అండ్ ఫైనల్లీ మామూలుగా ఒక గెస్ట్ గా హెర్బల్ లైఫ్ లో ఎంటర్ అయిన నేను ఒక గెస్ట్ స్పీకర్ గా ఎక్స్పీరియన్స్ తీసుకొని చాలా మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను ఈ రోజు. సో ఎంతో మంది ఉమెన్స్ కి నేను ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళకి హెర్బల్ లైఫ్ అండ్ హోప్స్ ఇస్తూ రాగలిగాను. సో రికగ్నిషన్స్ చాలా చాలా ఇష్టం. అండ్ ఎన్ని కంపెనీలో చూడండి సాధిస్తే జెంట్స్ కే రికగ్నిషన్, బట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ గా రికగ్నిషన్. అంటే ఉమెన్స్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు. హెర్బల్ లైఫ్ లో ఒకటే ఐడి ఇచ్చి నీ వైఫ్ ను కూడా తోడుంచుకో అని చెప్పారు చూడండి. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఫర్ ద ఉమెన్ ఇన్ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ. సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు యాజ్ ఏ ఉమెన్ గా మనం ఇంకా ఆలోచిస్తూ కూర్చుస్తే రియల్లీ చెప్తున్నాను మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఒక ఉమెన్ గా మీరు కదలాలి, మంచిగా నేర్చుకోవాలి, నేర్చుకొని మీ కోచ్ ఏం చెప్తున్నారో వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ ఎప్పుడైతే మీరు అది చేస్తా ఉన్నారో మీ లైఫ్ లో ఇలాంటి రికగ్నిషన్స్ వస్తాయి. ఓకే, సో నేను కూడా రికగ్నిషన్ తీసుకున్నాను. ప్రెసిడెంట్ టీమ్ అయినప్పుడు సింధియా మేడం తోటి రికగ్నిషన్ ఫోటో అది. సో చాలా హ్యాపీ. అండ్ ఎవ్రీ టైం స్టేజ్ ఎక్కినప్పుడు, కార్పొరేట్ స్టేజ్ ఎక్కినప్పుడు ఒకటే గోల్ పెట్టుకుంటాము అండ్ కలిసి టుగెదర్ గా మేము గోల్ పెట్టుకుంటాం అనమాట. ఎస్ అవర్ నెక్స్ట్ స్పీక్, అవర్ నెక్స్ట్ ఇది. సో అట్లా తీసుకుంటూ నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. WPL హెర్బల్ లైఫ్ నుంచి యాక్టివ్ క్యాచ్ అవార్డు ఇవ్వడానికి. రియల్లీ ద కాల్ వచ్చినప్పుడు నేను చాలా వండర్ అయినా, నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను ఖచ్చితంగా తీసుకోవాలి. సో సమ్ టైమ్స్ మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆలోచించొద్దు, ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. నేను జర్నీ అది ఇది ఆలోచించలేదు, బెంగళూరు వెళ్ళాలి ఇవన్నీ కూడా. నో,
నాకు చాలా ఈవెంట్స్ ఉండేవి. బట్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. నాకు ఏదైతే నాకు ఆపర్చునిటీ ఇచ్చానో దానికిచ్చాను. సో, అక్కడ ఎందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, పీరియడ్‌లో నేను క్రికెట్ ఆడాను. ఉమెన్ టోర్నమెంట్స్ లో. బట్ నేను ఒక ఆస్తమా పేషెంట్ కాబట్టి నాకు హెల్త్ ఛాలెంజ్ ఉండడం వల్ల నన్ను ఒక సైడ్ ప్లేయర్ గా పెట్టారు. సో నాకు ఆడడానికి ఛాన్స్ రాలేదు. బట్ టుడే ఐఎమ్ హెల్దీ, మేకింగ్ సో మెనీ పీపుల్ హెల్దీ. అండ్ అలా ఉంటూనే నేను ఒక యాక్టివ్ క్యాచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అరే ఉమెన్ క్రికెట్ దాంట్లో నేను ఇస్తున్నానా, నేను ఆడకపోయినా అవార్డు అన్నది ఇస్తున్నాను అన్న ఫీలింగ్ చాలా ప్రౌడ్ గా అనిపించింది. రియల్లీ ఇలాగ చేస్తూ ఒక డ్రీమ్ కమ్ టు ఈ హెర్బల్ లైఫ్ లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉంది అంటే ద ప్రెసిడెంట్ టీమ్ అచీవ్మెంట్. సో అలా కలిసి నేను మా హస్బెండ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రెసిడెంట్ టీమ్ అచీవ్ అయ్యి అమెరికా వెళ్ళి మన సీఈఓతో కూడా ఆ నేమ్ ప్లేట్ తీసుకొని దాన్ని పెట్టే అవకాశం వచ్చింది. అంటే మనం యాజ్ ఎ ఉమెన్ గా మనం ప్రతి దాంట్లో ముందుంటే ఆ రికగ్నిషన్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా బాగా అనిపించింది సిక్కన నుంచొని ఆ ఫొటోస్ దిగడం ఇవన్నీ కూడా. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ హానర్స్ కి క్వాలిఫై అయ్యాము. రియల్లీ హానర్స్ అంటే ఎంత పెద్దదో అనేది అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే హెర్బల్ లైఫ్ వెరీ బిగ్ అన్నది అక్కడ కనిపిస్తుంది. మనం కూడా ఇక్కడ ఇండియాలో ఉండి చేసే చాలా స్మాల్, ఇంకా చాలా సాధించేది ఉంది అనే ఒక డ్రీమ్ అవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. అంటే మనం చేసింది యాజ్ ఎ ఉమెన్ గా చాలా తక్కువ, ఇంకా చాలా చేసేది ఉంది. సో అక్కడ వెళ్ళి తీసుకున్నాను. సో దానికోసం నేను పోరాడుతున్నా. సో ఇక్కడ యాజ్ ఎ ఉమెన్ గా ఏ ప్రొఫెషనల్ సరే ఇంత బ్యాలెన్స్ లైఫ్ అయితే దొరకదు. సో హెర్బల్ లైఫ్ లో ఉండడం వల్ల హ్యాపీగా ఫ్యామిలీ టైం ఇస్తూనే హెల్త్ పొందుతూ సెల్ఫ్ గ్రోత్ అవుతూ వెల్త్ సంపాదిస్తూ ప్రతిదీ రికగ్నిషన్స్ అన్ని తీసుకుంటూ ప్లెజర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ యాజ్ ఎ కెరియర్ గా కూడా చూస్ చేసుకుని జనరేషన్ పిల్లలకు కూడా ఇచ్చే కెరియర్ గా ఉన్న ఈ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీని ఖచ్చితంగా మా పిల్లలు ఇప్పుడే చెప్తా ఉంటారు, ఆఫ్టర్ 10th ఐఎమ్ఏ వెల్నెస్ కోచ్ అని చెప్తారు. అంటే అంత మంచి బిగ్ ఫ్యూచర్ ఇక్కడ కనిపిస్తుంది. సో వై నాట్, ఎందుకు మనం ఇంకా స్ట్రాంగ్ గా చేయొద్దు. సో థ్యాంక్ యూ మై కోచెస్ 15K ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ వెనిలా మ్యామ్, సుదర్శన్ సార్, అండ్ మై బిల్డర్స్ సింథియా మ్యామ్ అండ్ రాజు సార్, అండ్ అందరికీ మార్క్యూస్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. సో ఇట్లా థ్యాంక్ యూ మార్క్యూస్. సో అల్టిమేట్ గా చెప్పేది ఆల్ ఉమెన్స్, సో అందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ప్రతి ఉమెన్ కి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది విత్ హెర్బల్ లైఫ్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, స్టే కన్సిస్టెంట్, నెవర్ గివ్ అప్. సో గివ్ అప్ అవ్వద్దు. నేను కష్టంలో ఉన్నప్పుడు, అంటే మా హస్బెండ్ ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను గివ్ అప్ అవ్వచ్చు. నో ఐ డోంట్ వాంట్ హెర్బల్ లైఫ్ చెప్పొచ్చు. బట్ స్ట్రాంగ్ గా ఉంటూ కన్సిస్టెంట్ గా ఇంకా నేను ఏదో చేయాలి, నేర్చుకోవాలని ఈ రోజు అలా ఉన్నందుకు నేను ఇంత స్థాయికి రాగలిగాను. సో ఎప్పుడు కూడా మీ స్పాన్సర్ కి క్లోజ్ గా ఉండండి, నేర్చుకోండి వాళ్ళ దగ్గర. కీప్ గ్రోయింగ్ ఎవ్రీ డే. ప్రతి రోజు వాళ్ళతో మాట్లాడే మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీరు గ్రో అవ్వగలుగుతారు. సో సక్సెస్ కమ్స్ టు దోస్ హూ స్టే కమిటెడ్. సో కమిట్మెంట్ గా ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. సో టుగెదర్ వీ కెన్ రైజ్, టుగెదర్ వీ కెన్ సక్సెడ్. సో ఆల్ ఉమెన్ ఈ ఉమెన్స్ డే కి మనం టుగెదర్ గా మనం రైజ్ అవ్వచ్చు అండ్ టుగెదర్ మనం సక్సెస్ అవ్వచ్చు. సో మార్క్యూస్ విజన్ లో మనం ఎప్పుడైతే మార్క్యూస్ విజన్ లో వర్క్ చేస్తూ ఉంటామో యాజ్ ఎ ఉమెన్ గా మనం చాలా చాలా గ్రో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ మార్క్యూస్ ఫర్ గివింగ్ దిస్, క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్, అండ్ బ్యాక్ టు సోఫియా. థ్యాంక్ యూ.